అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో, ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. సో, ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఆర్థికేతర సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి సీఎస్ రామకృష్ణారావు గారు ఇక్కడ చెప్పడం జరిగిందండి. సో, ఉపాధ్యాయ ఉద్యోగ ఎస్ఎస్సీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థికేతర సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని సీఎస్ రామకృష్ణారావు గారు తెలిపారు. ఆర్థికపరమైన అంశాలపై బడ్జెట్ సమావేశాల అనంతరం ప్రత్యేకంగా చర్చించి నిర్ణయం కూడా తీసుకుంటామన్నారు. మంగళవారం తెలంగాణ టీచర్స్ జేఏసీ చైర్మన్ నాగలవంచ చంద్రశేఖరరావు గారు, సెక్రటరీ జనరల్ నరసింహులు, గౌరవ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి గారి నేతృత్వంలో బృందం సచివాలయంలో సీఎస్ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఇక సిపిఎస్ను రద్దు చేయడం, 2003 డిఎస్సి వారికి పాత పెన్షన్ అమలు చేయడం, నగదురహిత వైద్యానికి హెల్త్ కార్డులు వంటి డిమాండ్లను సీఎస్ దృష్టికి జేఏసీ నేతలు తీసుకువెళ్లారు. లాంగ్వేజీ పండిట్లు పీఈటీలు అప్గ్రేడేషన్ చేయాలని కోరారు. ఇక ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. గురుకులాల్లో సమస్యల పరిష్కారం, గెస్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ వంటి 28 అంశాలను వినతిపత్రంలో పొందుపరిచారు. ఇక ఆర్థికేతర అంశాలను ఆయా శాఖల అధికారులకు పంపిస్తానని, వారిని కలవాలని సీఎస్ సూచించినట్లు జేఏసీ నేతలు పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హక్కుల కోసం పోరాడాల్సిందే అని చెప్పేసి టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది. ఉద్యోగులు కొట్లాడే నైజాన్ని కోల్పోతున్నారని, హక్కుల కోసం పోరాడాల్సిందేనని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇరిగేషన్ శాఖ ఫోరం సర్వసభ్య సమావేశం ఎల్ఎండిలోని వెంకటేశ్వర ఆలయ ఆవరణలో జరిగింది. ఈ సమావేశానికి మారం జగదీశ్వర్, జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శి ఇరిగేషన్ శాఖ రాష్ట్ర కన్వీనర్ సంఘం లక్ష్మణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాల గడ్డ కరీంనగర్ అని ఉద్యోగ సంఘాల పనితీరు గతానికి నేటికి పూర్తి తేడా ఉందన్నారు. ఇక సంఘాన్ని బలోపేతం చేయాలంటూ పిలుపునిచ్చిన ఆయన ఇందుకోసం సభ్యత్వాలు చేయించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇక శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు ఏవి జరిగినా సరే ఏకాగ్రీవమని గుర్తు చేశారు. టీఎన్జీఓ సంఘం అంటేనే సంక్షేమ సంఘం అన్నారు. అనంతరం ఇరిగేషన్ ఫోరం కార్యవర్గ ఎన్నికల సంఘం జరిగింది. సో, ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి ఇతర బెనిఫిట్స్తో పాటుగా ఆర్థికేతర సమస్యలు కూడా త్వరలో పరిష్కరిస్తారని చెప్పడం జరిగింది. సో, ఇదండి వాటి తెలంగాణ ఎంప్లాయీస్ గురించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.